ఇప్పుడు నువ్వెందుకు చేయడం నేను చేయడం ఆలోచన దేవుడు మనం కలెక్ట్ చేయాలి. దేవుని సన్నిధానంలో అంజిబాబు గారికి ఉన్నంత ఖాళీ మనం ఉండదా? మాట్లాడరా? అంజిబాబు గారు బిజీగా ఉంటారు, మనం బిజీగా ఉంటాం. ఆయన బిజీగా ఉంటారు. శ్రీనివాసవరం గారు ఖాళీగా ఉంటారు, మనం ఖాళీగా ఉంటాం. మాట్లాడరా? ఆయన మనమే ఖాళీగా ఉంటాం. మరి దావీదు మహారాజు గారు ఖాళీగా, మనం ఖాళీగా. ఆయన 7 సార్లు ప్రార్థన చేసేటంటే మనం ఒకసారి కూడా చేయబోతే ద్రోహం కదా. వాక్యాన్ని ఊరికి అలా గారుగులేసినట్టు కదా. ఇప్పుడు ఈ వాక్యాన్ని విన్న ఆ రాజుగారు దావీదు గారు మంచి లాజిక్ను పట్టుకుని అపారమైన కోటీశ్వరుడు అయిపోయినా అదే విషయాన్ని రాజు గారు ఆలోచించారు. దినవృత్తాంతం 2వ గ్రంథం 17వ అధ్యాయంలో 5వ వాక్యం చదివితే ఈ రాజుగారు వారు యెహోషాపాతు రాజుగారు ఈయన ఏం చేశారంటే దేవుని దగ్గర ఐశ్వర్య ఘనతలు మహాప్రభావాలతో కలిగిన అనేక సంపదలు ఉన్నాయని తెలియాలి. నీకు తెలియాలి, నాకు తెలియాలి. దేవుని దగ్గర ఉన్నాయి. నువ్వు దేవునికి ఇష్టమైతే ప్రభు నాకు ఇక నువ్వు అడగక్కర్లేదు, ఆయన ఇచ్చేస్తాడు. మన పిల్లలకు మనం అడగక్కర్లేదు. అన్నం తిన్నామని చెప్పేసి తల్లి పిల్లలు అడుగుతుందా? అన్నం తింటామంటదా? ఏమా తల్లిదండ్రుల పిల్లలు అన్నం తింటామంటారా? అన్నం తింటామంటారా? ఏమంటారా? తిను. అది ప్రేమ. అది ప్రేమ. ముందే అక్కడ ఫ్రైడ్ రైస్ వచ్చిన ఫ్రైడ్ రైస్ తిన్నావు, ఇక నీకు ఇష్టమైన కొరడు తినే అని చెప్పేసి తిన్నావులే. కాసేపు బాగా ఎంతటికి ఈ కాసేపు కొడుకు మర్చిపోయినా, కూతురు మర్చిపోయినా, తల్లిదండ్రులు మర్చిపోయారు. ఎరా ఓ చెప్తావా? ఇందాక తిన్నాను కదా, తిను. నా బాబు తిను. ఎందుకంటే తెల్లారిగా పూర్వశం అయిపోతుంది కనుక మొత్తం నయాన భయాన ఒప్పించి ఆలించి మంచిగించి ఆ భోజనం పెడతారు. ఆ ప్రేమ కంటే అపారమైన ప్రేమ కలిగిన వాడైతే చొల్లు మాటలు చెప్పడం కాదండి, ఆయన యొక్క వాక్యాన్ని మనం అనుభవించే భక్తిలోకి రావటమే